మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్పీకేపీ కళాశాల మైదానంలో ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. వేడుకలు దేశభక్తిని పెంపొందించేలా, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీకేపీ కళాశాల గ్రౌండ్ ను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత మాట్లాడారు. జిల్లా ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులతో దేశభక్తి, జాతీయ సమైక్యత, సామరస్యం, మత సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీసు శాఖ అవసరమైన బందోబస్తు, పోలీసు బ్యాన్లు ఏర్పాటు చేయాలని, కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వేదిక, డయాస్, వీఐపీ గ్యాలరీ, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర సమరయోధుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జిల్లా కలెక్టర్ విజయ సునీత పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ శివరామరెడ్డి, డీఎస్పీ నాగరాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. మన మార్కాపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి గాను అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు డిపార్ట్మెంట్ల అందరు అధికారులు కలిసి ఈ గ్రౌండ్ని విజిట్ చేయడం జరిగింది. వివిధ రకాలైనటువంటి శకటాలు, అదేవిధంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా స్వాతంత్ర యోధులను, మిగతా ఇతర సంఘ ప్రముఖులను అందరినీ కూడా సన్మానించడానికి కూడా వారికి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదటిసారి మన మార్కాపురం జిల్లాలో జరుపుకుంటున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రమ కోర్చి మరి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడాను తప్పనిసరిగా మనం ఈరోజు ఈ మార్కాపురం జిల్లాలో జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి, అంటే స్వాతంత్ర దినోత్సవానికి అందరూ కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.